సరిగ్గా కాంగ్రెస్ ప్రభుత్వం 6వ నెల నడుస్తున్నది. ఈ 6 నెలల్లో ఏం జరిగింది, ఏం జరుగుతున్నది ఒక్కసారి ఆలోచన చేయండి. ఏమన్నారు ఆనాడు రేవంత్ రెడ్డి, ఆనాడు పిసిసి అధ్యక్షుడు ఏమన్నాడు 6 నెలల కిందట? కేసీఆర్ గారు 1 లక్ష రూపాయలు రుణమాఫీ చేసిండు. ఆ 1 లక్ష రూపాయల రుణమాఫీ పొందిన రైతులకు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా, అర్జెంటుగా మీరు బ్యాంకుకు వండి ఎంబడే 2 లక్షలు తెచ్చుకోండి. నేను వస్తున్నా డిసెంబర్ 9 నాడు మొదటి సంతకం నేను 2 లక్షల రుణమాఫీ మీద పెడతా, తక్షణమే మాఫ్ చేస్తా. అంటే ఇది అప్పటిదాకా లోన్ తీసుకున్న వాళ్ళ గురించి చెప్పలే ఆయన. తీసుకోని వాళ్ళు ఎవరైనా ఉంటే ఉరుకుండ్రి మీరు బ్యాంకు, డిసెంబర్ 8 దాకా తీసుకోండి, నేను 9 నాడు వస్తున్నా, రాగానే మాఫీ చేస్తా అని చెప్పింది. మరి డిసెంబర్ 9 పోయింది, జనవరి 9 పోయింది, ఫిబ్రవరి 9 పోయింది, మార్చి 9 పోయింది, ఏప్రిల్ పోయింది, మే పోయింది, ఇంకో 2 రోజులు అయితే జూన్ 9 వస్తుంది. మరి రుణమాఫీ విషయంలో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం 9 డిసెంబర్ నాడు మొదటి సంతకం అని చెప్పి, మొదటి రోజు అని చెప్పి ముదరగొట్టిన ప్రభుత్వం. ఇక్కడ ఉన్న రైతు బిడ్డలైన మా గ్రాడ్యుయేట్లని నేను అడుగుతా ఉన్నా, మాట నిలబెట్టుకున్నదా, దగా చేసిందా? ఒక్కసారి ఆలోచించండి. అందరు ఇక్కడ ఉన్న వాళ్ళు రైతు బిడ్డలని నేను అనుకుంటా ఉన్నా. ఒక్కసారి రైతు బిడ్డలందరూ చేయలేవండి. రైతు కుటుంబాల నుంచి 99 కాదు 100% రైతు బిడ్డలే. మీరు ఆలోచన చేయండి. అదే మాదిరిగా రేవంత్ రెడ్డి గారు చెప్పినారు, అరిచేతిలో వైకుంఠం అనే మాట నేను ఉత్తగానే చెప్పలేదు. కేసీఆర్ 10,000 ఇస్తున్నాడు రైతు బంధు, భారతదేశంలో ఎవరియలేదు ఇండిపెండెన్స్ వచ్చినప్పటి నుంచి, నేనే మొదటి వాడిని చెప్తున్నాడు. నేను వస్తే 15,000 ఇస్తా అన్నాడు. కేసీఆర్ గారు రైతులకు మాత్రమే ఇస్తున్నాడు, భూ యజమానులకు మాత్రమే ఇస్తున్నాడు. నేను వస్తే కౌలు చేసుకునే రైతులకు కూడా ఇస్తా అన్నాడు. కేసీఆర్ గారు రైతులనే పట్టించుకుంటున్నాడు, నేను రైతు కూలీలను కూడా పట్టించుకుంటా, వాళ్ళకు కూడా నెలకు 1000 రూపాయలు ఇస్తా అన్నాడు. ఎన్నింటికి మించి నేను వచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే 500 రూపాయల బోనస్ క్వింటాల్కి ఇస్తా అని చెప్పడమే కాకుండా కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టిండు. ఏమని? 2183 రూపాయలు ఎంఎస్పీ ఉన్నది, మా ప్రభుత్వం వస్తే ఆ 2183కు ఇంకొక 500 కలిపితే మీకు 2683 రూపాయలు వస్తుంది అని పెట్టిండు. ఇక్కడున్న మా రైతు బిడ్డలు నేను అడుగుతా ఉన్నా, 2183 ఎంఎస్పీ దొడ్డు వడ్లదా, సన్న వడ్లదా? 2183 దొడ్డు వడ్లదా, సన్న వడ్లదా? దొడ్డు వడ్లదే కదా, దొడ్డు బియ్యం పండించే వడ్లదే కదా. అప్పుడేమో మేనిఫెస్టోలో పెట్టిందేమో 2183, ఆ రేట్ ఏమో దొడ్డు వడ్లది. మరి నిన్న కేబినెట్ తర్వాత ప్రభుత్వ నిర్ణయం, పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్తున్నాడు ఏమని? మేము దొడ్డు వడ్లకి ఇయ్యం బోనసు, సన్న వడ్లకే ఇస్తామంటున్నాడు. నకిరేకల్లో ఇక్కడ కూర్చున్న మీరు రైతు బిడ్డలు, మీరు ఆలోచన చేయాలి. ఎంతమంది పండిస్తారు నకిరేకల్లో సన్న వడ్లు? 10-15% పండిస్తారా? వాళ్ళు కూడా ఉండరు, 10-15 కూడా ఉండదు, ఎక్కువ లెక్క 5-10% మధ్యలో ఉంటుంది. యాసంగిలోనైతే సన్నవడ్లు వండనే వండాయి. మన ఉష్ణోగ్రతలు మన కథకు యాసంగిలో సన్నవడ్లు వండాయి. కరెక్టేనని చెప్పేది. మరి సన్నవడ్లకు బోనస్ అంటే ఇది బోగస్ ప్రభుత్వమా నిజమైన ప్రభుత్వమా ఆలోచన చేయండి.